రూమ్ టూర్ ఇద్దాం దా. రూమ్ టూర్ కాదు, హోమ్ టూర్. కొట్టం టూర్. చెప్పు. ఇది టీవీ. సో ఎంటర్ కాగానే ఇట్ సైడ్ సోఫా, ఇగ్నోర్ ఆల్ ద మెస్. అండ్ ఇది మీ డైనింగ్ ఏరియా. నాదే? మనది. ఇది టీ, కాఫీ, షుగర్. అండ్ ఇది స్టవ్. ఇది కిచెన్ నుండి వ్యూ, కానీ మనకి వండే సీన్ లేదు కాబట్టి. పూల చెట్టు ఉంది రాడా? బాగుంది కానీ మనకి పెద్ద వంట చేసే ఇప్పుడు చేయాలి నువ్వు వంట. ఇప్పుడు ఆన్ అయింది. ఓకే. ఇది వెనకల స్టవ్ అంట. ఇది ఆ స్టవ్ది, ఇది ఈ స్టవ్ది. తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్. ఓకే. అండ్ మనకు అన్ని కట్లరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇచ్చేసారు. మన ఇంట్లో కూడా లేవురా అన్ని. ఓవెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కప్స్, సాసర్స్, గిన్నెలు. ఇద్దరికి ఒక్కటి కూడా వాడము మేము, బట్ అన్నీ ఉన్నాయి. కంఫర్టర్. అండ్ మినీ ఫ్రిడ్జ్. ఖాళీ ఫ్రిడ్జ్. మినీ ఫ్రిడ్జ్. అండ్ ఇక్కడ ఒక చిన్న డెకరేషన్, అది కూడా బాగుంది. అండ్ ఇది టీవీ. అవునా? అలా అని పైకి వెళ్తే బెడ్, కానీ షూస్ వేసుకొని వెళ్ళొద్దంట. సో హే నైస్. ఈ మిర్రర్స్ బాగున్నాయి అసలు. చిన్నగా క్యూట్గా అన్నీ ఉన్నాయి. బెడ్రూమ్, కిచెన్ రూమ్, డైనింగ్, బెడ్రూమ్. బాయ్ బాయ్. గర్గటి చర్చ్. వి ఆర్ కమింగ్ నౌ. ఈ చర్చ్కి వెళ్ళడానికి ఇక్కడ వెహికల్స్ వెళ్ళాలి, మన ఓన్ వెహికల్స్ వెళ్ళాలి. ఆ పాయింట్కి వెళ్ళాలి. వద్దు ఏమనక దగ్గరకు వస్తే. డే 2లో మన ఫస్ట్ స్టాప్ ఇక్కడే, గర్గిటి ట్రినిటీ చర్చ్ అంటారు దీన్ని. ఇది ఇంకా టూరిజంలో హైయెస్ట్ పాయింట్ చూడడానికి జార్జియాలో. ఎంత హైట్లో ఉంది అసలు ఇది? 5,000 ఎంత చెప్పింది కదా. ఇది చర్చ్ ఇంకా 7,000 feet ఉంది సీ లెవెల్ నుండి. ఈ మౌంటైన్ 5,000 ఉంటుంది ఇక్కడ కింద నుండి, కానీ సీ లెవెల్ నుండి మొత్తం హైట్ 7,000 ఉంది. నిన్న నైట్ మనం ఉన్న స్టే ఇదే కదా. ఇంటి దగ్గర వెళ్తాము, ఆ ఇంటి వరకు ఒకసారి దొరకదులే, అన్ని సేమ్ కాటేజెస్ టైప్ అనిపిస్తాయి. చాలా ఉన్నాయి అట్లే కాటేజెస్ అక్కడక్కడ మూలకున్నాం. మనకి ఇన్కేస్ డే టూర్ ప్యాకేజ్ టైప్ బుక్ చేసుకొని వస్తే అక్కడ లాస్ట్కి ఆ హోటల్ కనిపిస్తుంది కదా, అది రూమ్స్ హోటల్ అంటారు. హైట్లో ఉంది కదా అది కదా. ఇదేమో ఇది ఆ రూమ్స్ హోటల్ అంటారు. దానికి తీసుకొని వస్తారు లాస్ట్ పాయింట్, అక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ స్టే ఉండకపోతే ప్యాకేజ్ డే టూర్ లాగా బుక్ చేసుకొని వస్తే. అండ్ ఆ మౌంటైన్ మౌంట్ కూరో అంట. మౌంట్ కూరో. గుట్టలు ఎక్కుదాం. డ్రోన్లు ఫ్రీగానే వదిలేస్తారు కదా ఇక్కడ, ఏం రెస్ట్రిక్షన్ లేవు డ్రోన్కి ఇక్కడ. కొంచెం ముందుకెళ్తే మిలిటరీ బేసెస్ ఉన్నాయి, అక్కడ అలో చేయనేమో. ఓకే ఓకే. సండే కదా ఈరోజు ఫుల్ ఉంటుందేమో రష్. మరి చూద్దాం పా. లోపల అలో చేయరంట కెమెరాస్ అంతా. అవునా? అక్కడ దాకా అయితే వెళ్దాంలే, చూద్దాం. ఓకే. గుట్టనెక్కగలవా? వచ్చేసినాం మనం, వచ్చేసినాం. అరే పైకి కూడా తెచ్చిర్రా కారు. అవునా?
మంచిగా ఉంది కదా, అక్కడ నుంచి వ్యూ బాగుంటుందేమో అసలు. రిస్క్ అనేది చేస్తున్నారమ్మా. డ్రోన్ యూజ్ ఈజ్ ప్రొహిబిటెడ్. గుహలాగా ఉంది ఎంట్రన్స్. నీ హైట్ కూడా తగులుతుంది రో. అబ్బా సాయిరామ్, కొంచెమన్నా వేడిగా ఉంది ఇక్కడ. కొంచెం గాలి లేదు. బయట ఘోరం చల్లగా ఉంది. అరే క్రేజీ ఉందిరా, క్రేజీ ఉంది అసలు. ఏ బాగుంది ఇక్కడ నుండి. ఇందాకంటే ఇక్కడ బాగుంది. అట్లా మనం ఉల్టా ఉల్టా పోతారు అంటున్నాం. చిన్న మండలం ఎంత ఉంటుందో అంత ఉన్నట్టుంది కదా. ఊరే, చిన్న ఊరంతే. ఇక్కడ కొన్ని ఆపోజిట్ సైడ్, దాని తర్వాత రష్యా ఆక్యుపై జార్జియా. ఎక్కడ సైడ్ రష్యా ఆక్యుపైడ్? ఈ హిల్, సరే ఈ హిల్ వెనకాల ఉండొచ్చు అంతే. అప్పుడు కొంచెం ముందుకు అటు సైడ్ అంతా. ఓకే ఓకే. వీళ్ళకి ఇవి అవలాంచ్ అన్నట్టు అట్లా అలాంటివి ఏమి ఉండవు. అంటే అదే స్నోఫాల్ అవుతుంది కదా, మొత్తం చుట్టూ కొండల మధ్యలో ఉన్నారు ఆ ఊరంతా. అవలాంచ్ అంటే స్నోఫాల్ వస్తుంది కదా పైనుండి ఇట్లా మొత్తం. ఇప్పుడు కొండ చర్యలు ఇరిగిపడ్డాయి అంటారు చూడు, అవును, అట్లా స్నో కూడా అవుతుంది కదా. డు నాట్ అసెండ్, ఎక్కొద్దన్నారు. దాన్ని ఎక్కొద్దని. ఓకే, దాని వరకు పోవచ్చు. దాన్ని కూడా ఎక్కి కూర్చుంటా ఉంటారు కదా. నీలాంటి నేను గుడ్ బై రా. నేను గుడ్ గర్ల్. అసలు ఏం ఎక్కడ రిస్క్ చేసేది ఏం చేయను అసలు. ఇప్పుడు ఎవరు ఎక్కుతున్నారు చూడు. దాన్ని ఎక్కుతలేను రా. సర్లే. వితౌట్ చేతులు బయటకు వస్తలేవు. చలి మాటలు కూడా వస్తలేవు. పెట్రోల్ బంక్ ఎంత ఉందిరా రేటు? 3.75 లారీస్. 4 లారీస్ అన్నట్టు క్యాలిక్యులేట్ చేయి. 110 అనుకున్నారు. 110 అంటే కర్నూలులోనే ఎక్కువ. తీసుకున్నా కచ్చాపూరి అని, అది కూడా కచ్చాపూరి అంట. బాగుందా? బాగుంది, చీజీ ఉంది. పైన మన సైడ్ పఫ్లు ఉంటాయి కదా, అట్లా ఉంది. చీజ్ ఉంది. నిన్నది ప్లెయిన్ ఏమో తిన్నా. నిన్న ఒకటే బ్రెడ్ తిన్నట్టే ఉండే కొంచెం. టీ అడిగితే వాళ్ళు చూడు ఏం చేసారో. ఏం చేసారు? నార్మల్ కాఫీ మెషిన్లో వాటర్ మిల్క్ కలిపించారు, షుగర్ ఇవి వేసుకోవాలంటారు. మాత్రం నాకు బాల్ ఇచ్చేది. చాయ్ కావాలి. చాయ్ ఉందా? బాగానే ఉందా? బాలే. ఎంత పెట్టినా దానికి ఇప్పుడు? 4 లారీలేమో. 120. దీనికన్నా కాఫీ తీసుకున్నా బాగుండేదేమో. మన చాయ్ పిచ్చికి. సిటీ బస్సులేమో ఇవి. ఇంత డెవలప్డ్ ఉంటుంది అని అనుకోలేదు. అవునా? నిన్నంతా అటు సైడ్ చూసి అదే ఓల్డ్ లాగానే ఉంటుందేమో. వెల్కమ్ టు అవర్ ఇన్ టిబ్లిసీ. టిబ్లిసీ అంటే నిన్న ఎయిర్పోర్ట్ ఇక్కడికే వచ్చాం, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికే వస్తాం. నిన్న ఎయిర్పోర్ట్ ఇదే సిటీలో, ఇక్కడ నుండి కస్బేకి వెళ్ళి మళ్ళీ డే 2 ఇక్కడికే వచ్చినాం.
ఎందుకంటే ఇక్కడ హోటల్స్ అన్నీ 3 o'clock చెక్-ఇన్ ఉంటాయి. మనకి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ ఉండే కదా, ఎర్లీ మార్నింగ్ నుండి 3 o'clock కావాలంటే మళ్ళీ టైం పడుతుందని డైరెక్ట్ కజ్బేగికి వెళ్ళాం. కజ్బేగి అంటే ఇప్పుడు టిబ్లిసి సిటీ నుండి నార్త్కి వెళ్తాం అనమాట. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి చూసేదేముంది, మళ్ళీ టిబ్లిసికి రావాల్సిందే. సో నిన్న అదంతా కంప్లీట్ చేసుకొని ఈరోజు మళ్ళీ 3-4 hours జర్నీ పడుతుంది అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ టిబ్లిసికి వచ్చాం. ఈరోజు టిబ్లిసి చూస్తాం. అంతకుముందు రూమ్ చూడండి, సగం రోజు అయిపోయింది. ఇది బెడ్, అటు చిన్న టేబుల్, ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఓ ఏడుందా? మీడియా ఫ్రిడ్జ్, టవల్స్, ఏసీ కూడా ఉంది. ఇంకేమో టీవీ ఉంది, ఏసీ ఉంది. మనం ఉండే ఈ ఫ్యూ అవర్స్కి బెస్ట్, మంచిగా క్యూట్గా మస్తు పట్టించారు అసలు. క్యూట్గా మంచిగా నీట్గా. ఏం తింటున్నావు? రెడీ టు కుక్. వెజ్కి వచ్చిన కష్టాలు. వెజ్ ఫుడ్ దొరకట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ, అంటే ఉంటుంది కానీ బాగుండట్లేదు. ఇండియన్ రెస్టారెంట్ అయినా నిన్న తిన్నాం కానీ ఆ బిర్యానీ అదంతా నచ్చలేదు. పకోడా బాగానే ఉండే, నేను కూడా బాగానే ఉండే, బాగుంది. ఇది పర్లేదా? ఇంటి దగ్గర నుండి పచ్చడి కానీ రైస్ కావట్లేదు. వీళ్ళు రైస్ కూడా తింటలేరు, అన్ని చపాతీ, బ్రెడ్. టిబ్లిసి రోడ్సా? ఇదంతా గుట్టల మీదనే ఉన్నాయి అసలు ఇల్లులు. మొత్తం సిటీ అంతా లేయర్ ఇక్కడ రివర్ కూడా కనిపిస్తుంది. అరే అవును కదరా, రోడ్డే అనుకున్నా నేను. ఈ దివతల రోడ్డు కూర రివర్. ఇది మొత్తం మలయాళం లానే ఉంటుంది కదా జార్జియా. అవును, అక్షరాలు అన్నీ వాళ్ళలానే ఉంటాయి. ఏ స్ట్రీట్ బాగుంది, ఆ పూలు బాగున్నాయి. ఎక్కడ పడితే అక్కడ దాటొచ్చు అంటావా? ఏమో మరి, దుబాయ్లో అయితే అక్కడ ఉంటుండొచ్చేమో, జీబ్రా క్రాసింగ్ అక్కడ ముందు ఉండొచ్చేమో. ఏ కాడ మనమైతే అటు వెళ్ళాలి ఇప్పుడు, బ్రిడ్జ్ రైట్ సైడ్ కా? సైడ్ బోట్ రైడ్ కూడా ఉన్నట్టుందిరా లోపల. అక్కడ నుండి కనిపిస్తుంది, పోదాం. పొందా, అక్కడ పొందా. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ పీస్ బ్రిడ్జ్. ఇది పైన కనిపిస్తుంది నారికాల ఫోర్ట్రెస్. పైన అక్కడ మదర్ ఆఫ్ జార్జియాకి వెళ్ళడానికి ఇక్కడ నుండి కేబుల్ కార్స్ ఉంటాయి. ఇక్కడ నుండి బాగుంది కదా వ్యూ. స్ట్రక్చరే వింతగా ఉంది అసలు, స్ట్రక్చరే వింతగా ఉంది.
కేబుల్ కార్. ఈ బ్రిడ్జ్ ఒక సైడ్ ఓల్డ్ తిబ్లిసి, ఒక సైడ్ న్యూ తిబ్లిసి అంట. ఇటు సైడ్ ఓల్డ్ ఉండి ఉంటుంది, ఆ ఫోర్ట్రెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి న్యూ అయి ఉంటుంది. ఏంటి బాబు? ఏందోరా స్టోన్స్ ఉన్నట్టు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్తోని. ఫస్ట్ టైం ఇక్కడ కూడా హోమ్ ఉంటుందా? అదే కదా ఫస్ట్ టైం వాళ్ళు ఆ స్టోన్స్ కి వేస్తుండు థ్రెడ్స్ లాగా. అదే ఒక స్టోన్ పెట్టి అట్లానే ఉండొచ్చు. పోదామా? ఎడిగిరా నెక్స్ట్ కేబుల్ కార్కి. కేబుల్ కార్కి పోదాం. ఇది చూడుగా ఇక్కడ దీనికేమో ఇది టాప్ ఫ్లోర్, ఇక్కడే మళ్ళీ మెయిన్ రోడ్ లాగా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది గ్రౌండ్ ఫ్లోరా? మళ్ళీ దానిపైన ఇంకోటి మెయిన్ రోడ్ లాగా ఉంది, ఇది కింద అన్నట్టు అయిపోయింది. అరే అవును కదా. ఇందాక చూసినాం కదా రైక్ పార్క్ అని బోర్డు ఉండే అక్కడ, అదే అదే. దీంట్లో నుంచి దానికి ఎంట్రన్స్ జస్ట్ డైరెక్షన్ ఉండే అక్కడ. ఓకే ఓకే. పెద్దగానే ఉంది కదా. M2 పెట్టారు, M2. ఎందుకు M2? ఏముంది ఇందులో నుంచి నడుచుకుంటూ వెళ్దామా? ఇక్కడే దానికి స్టార్టింగ్ పాయింట్ ఉన్నట్టుందిరా కేబుల్ కార్ కి. విశ్వ